ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం వైఎస్ఆర్ జిల్లా ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎవరికి అమ్మఒడి కానీ 18,000 రూపాయలు కానీ అన్ని అమ్మఒడి తరఫున అందరికి 18,000 రూపాయల ఆరోగ్య కార్డు కానీ 25 లక్షల రూపాయల ఆరోగ్య కార్డు కింద అన్ని పడ్డాయి. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి బియ్యం కూడా ఇంటింటికి వచ్చి కడప తొక్కి నీకు రాండమ్మ అక్క చెల్లెళ్ళు అని మీ వారంటీ తరపున వారంటీ కూడా ఇంటికి కూడా వచ్చి 3,000 రూపాయలు పింఛన్ ఇస్తుంది. బియ్యం కూడా వారంటీ తరపున కడప తొప్పి పొద్దున 5:30కే వచ్చి బియ్యం కూడా వస్తున్నది. ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నా కొడుకైనా పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిశారు. రేపు పొద్దున ముగ్గురు 75 రూపాయలు క్వార్టర్ అన్నారు, 25 రూపాయలు క్వార్టర్ అన్నాడు. పవన్ కళ్యాణ్ ముగ్గురు కలుసుకోమన్నాం. ఈ రోజు 25,000 రూపాయలు జగన్ ఎవడు మేమే అనలే. ఈ రోజు జగన్ చేసిన పనులకు ఈ రోజు నా కొడుకు 7 నెలలు పుట్టాడు, 25 లక్షల రూపాయలు డబ్బులు కట్టాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న మీద నా కొడుకు బతికాడు. ఇవాళ నీ కొడుకైన ఒకటే, నా కొడుకైన ఒకటే, నువ్వైనా మంచి చెప్పు. ఈ రోజు వాళ్ళు ముగ్గురు పొత్తులు పెట్టుకొని మాట్లాడడానికి జగన్ ఒక్కడు సింగల్ గా ఉన్నాడని మీరు ఎవరు మాట్లాడినా జగన్ సింగల్ గా ఉన్నా జగనే ముఖ్యమంత్రి అవుతాడు. వాడిని ఆతులు కూడా బీకలేరు జగన్ గారిని. మీరు 100 మంది ఉన్నా పోయి పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ కూడా కలిసినా కూడా వాడి ఇంటికి కూడా బీకలేరు. మీరు ఎన్ని టీవీలలో చెప్పుకున్నా మీరు మాత్రము గుర్తుంచుకొని మాట్లాడటంలో కూడా మీరు టీవీ 9లో కానీ దేంట్లోనైనా మీరు నిదానం మాట్లాడు. ఎందుకంటే మిమ్మల్ని కూడా కొడతారు ఈసారి. ఎందుకంటే చంద్రబాబును మోసం చేశాడని తెలుసు కాబట్టి మిమ్మల్ని కూడా కొడతారు. మీరు జాగ్రత్తగా మీరు కూడా ఏదైనా అది గుర్తుపెట్టుకోండి, మీరు వినండి. అది మొత్తానికి 175 స్థానాలలో ఖచ్చితంగా 175 సీట్లు నేను కడతా. మీరు ఎవరైనా గెలుచుకుంటారా? 175 కడతావా? 175 సీట్లలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. మీరు ఎవరైనా గెలుచుకుంటారా? మీరు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గాని, చిరంజీవి గాని, ఈడు చంద్రబాబు గాని, బీజేపీ గాని, లోకేష్ గారు వాడేవాడు బాలపుత్ర నా కొడుకు వాడేంది. మీరు ముగ్గురు గెలుచుకుంటే నాకు 10 ఎకరాల పొలం ఉంది, నేను ఇస్తా నీకు. మీరు దమ్ముంటే మీరు గెలుచుకోమను. 10 ఎకరాల పొలం ఇస్తా నేను. మీరు దమ్ముందే మీ టీవీ 9 గాని 1 టీవీ గాని ఏదైనా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళేది, మా చిన్న కొడుకు ఇంటికి కూడా బిక్కలేడు. అయిపోయింది వాడి చరిత్ర. వాడికి